నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు మేనిఫెస్టోలో ఎందుకు మోదీ ఫోటో పెట్టలేదని ప్రశ్న ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ వర్గం బాగుపడింది లేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ఆవేదన సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉందని వ్యాఖ్య ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం హుండీల లెక్కింపు 15 రోజుల్లో 1.91 కోట్ల రూపాయల ఆదాయం కూటమి మేనిఫెస్టోలో ప్రధాని మోదీ లేరని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అమలు కాని హామీలు ఇవ్వడం వల్లే మోదీ ఫోటోను బీజేపీ పెట్టనివ్వలేదన్నారు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు బరితెగించారంటూ ఫైర్ అయ్యారు. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసింది. మేనిఫెస్టోలో మీ ఫోటోలు పెట్టుకోండి, మోదీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది, అందుకే ఫోటో పెట్టలేదంటూ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయింది. కూటమిలోని 3 ఫోటోలు పెట్టుకునే పరిస్థితి లేదు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారు అంటూ ఫైర్ అయ్యారు. టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి, చంద్రబాబు పాలనలో ఎలాంటి మోసాలు జరిగాయో ఆలోచించాలన్నారు. పోలింగ్ రోజు సరైన నిర్ణయం తీసుకోండి అంటూ పదే పదే చెప్తూ 3 సభల్లోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు సీఎం. మొదటి 5 ఏళ్లలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశామన్న సీఎం వచ్చే 5 ఏళ్లలోనూ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అందిస్తామన్నారు. ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ అందించాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడైనా చేశారని కలికిరి సభలో ప్రశ్నించారు. ఈ రోజు ఏమంటా ఉన్నాడు? సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నా, నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు, ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా 3 కూటమిలో ఉండి 3 ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఈ 5 ఏళ్లలో బాగుపడిన వర్గాలు ఎవరూ లేరని, ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టోతో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ఆమోదయోగ్యం అయిన ప్రభుత్వం ఉండాలి, సంక్షేమం అభివృద్ధి కలగలిసి ఉండాలి.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే తెనాలి అభివృద్ధి ఇంకా బాగుండేది. గతంలో రాజకీయాలు హుందాగా ఉండేవి. ఇప్పుడు ఉన్న సీఎం అహంకారం కలిగిన వ్యక్తి. ప్రభుత్వ డబ్బుతో ప్రజావేదిక కడితే ఆ వేదిక కూల్చి విధ్వంసకర పాలనకు తెరతీశాడు. ఊరూరు తిరిగి ముద్దులు పెట్టిన జగన్ దెబ్బకు ప్రజలు కరిగిపోయారు. కృష్ణా డెల్టాకు నీరిద్దామని పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టులను మూలపెట్టారు. పవన్ కళ్యాణ్ను చులకనగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులను శాశ్వతంగా మూల కూర్చోబెట్టాలి. పవన్ కళ్యాణ్ నేను కష్టపడేది ప్రజల కోసమే, ప్రజలు గెలవాలని కష్టపడుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. చిన్న పిల్లలు ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం, ఏదైనా ఏడిస్తే ఏమంటాం, బూచోడు వస్తున్నాడు అని. అవునా కాదా? అంటే ఆ బూచోడ్ను చూపిస్తే మన పిల్లలు ఏడవడం సార్. అవునా కాదా? అలాంటి బూచోడే ఈ సైకో. అందుకే అందరి మీద పడిపోయాడు. కానీ ఒకటే చెప్తున్నా, క్లేమోర్ మైన్స్ కి భయపడను నేను. గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతామా? మేము ఆడిస్తాం నిన్ను. పిచ్చి పిచ్చి అనుకోవద్దు. ఇది పులివెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, తెలివైన జాతి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. నేను అందుకే అన్ని కులాలను అడుగుతున్నా, అన్ని మతాలను అడుగుతున్నా. నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టామంటే అందులో మీరు ఒక్కసారి చూసుకోండి. సర్వజనుల అభివృద్ధి మా లక్ష్యంగా మేము ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి. నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది. నేను చేయలేనని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2014లో మనం సంపాదించిన ఆదాయం, మనమిచ్చిన ఖజానా బటన్ నొక్కడానికి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డికి నొక్కాడు, బటన్ నొక్కాడు. అవునా కాదా? పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉంది. తాతల నుంచి పరాయి ఆస్తులపై కన్ను వేశారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంపై ధ్వజమెత్తారు. పోలవరం జగన్ ప్రభుత్వానికి ఏటీఎంలా తయారైందని పవన్ విమర్శించారు. దీనిని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదే అన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయయాత్రలో ఆయన ప్రసంగించారు. మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోలెందుకని యువత నిలదీయాలని, వైసీపీ మీద కోపం రేపు ఎన్నికల్లో చూపించాలని పిలుపునిచ్చారు. సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మ అవసరమా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చాక మన ఇల్లు మనదేనని నిరూపించుకోవాలి. సజ్జల మిథున్ రెడ్డిల కన్ను పడితే ఆక్రమణే. కోర్టుకు వెళ్లకూడదంట, అధికారుల వద్దకు వెళ్లాలట. మన ఆస్తి పత్రాల ఒరిజినల్స్ వారి వద్ద, జిరాక్స్లు మన వద్ద. ఇదెక్కడ న్యాయం? దున్నని ప్రతి భూమిని జగన్ ఆక్రమిస్తాడు. మన ఇల్లు మన భూములను తాకట్టు పెట్టేస్తాడు. 5 ఏళ్లలో చేసిన విధ్వంసం చూసాం, మరో 5 ఏళ్లు భరించలేం అని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో సంచరించానని, ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన వాడినని చెప్పారు. ఒక కులానికి లబ్ధి చేకూరుతుందని జగన్ చింతలపూడిని ఆపేశారని, ఒక కులం కోసం అమరావతిని కట్టలేదని, కుల కక్షకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనేనని విమర్శించారు. నన్ను కాపు ఎమ్మెల్యేలతో తిట్టిస్తాడు. ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ 2.5 దశాబ్దాల పోరాటం ఈరోజు ప్రధాని మోదీ దృష్టిలో పడింది. కాపు రిజర్వేషన్లను జగన్ ఆపేశారు. ఈబీసీలు కూడా 5% రిజర్వేషన్ తీసేశాడు. అప్పుడు ఈ కాపు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు? నన్ను తిట్టడానికి వారిని వాడతారు. ఏ ఒక్క కులంతో రాష్ట్రాన్ని నడపలేం. అన్ని కులాల సహకారంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం. 30 కేసులున్న జగన్ మనల్ని పాలిస్తారా అని ప్రశ్నించారు. పోలవరం జగన్ ప్రభుత్వానికి ఏటీఎంలా తయారైందని పవన్ విమర్శించారు. దీనిని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనన్నారు. భగీరథుడు స్ఫూర్తిగా 2027లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఎప్పుడు పూర్తవుతుందంటే గంటకో మాట చెప్పేవాడు మంత్రి అనిల్. బఫూన్ రాంబాబు అయితే నాకేం తెలుసునంటూ డాన్స్ ప్రాక్టీసులు చేసుకునేవాడు. వీళ్లు ఇరిగేషన్ మంత్రులా అని నిలదీశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సొమ్ములు పంపితే ఈ జగన్ ప్రభుత్వం
దొంగ లెక్కలతో సొమ్ములు లేకుండా చేసిందని పవన్ విమర్శించారు. 1.65 లక్షల మంది నిర్వాసితులకు సొమ్ములు ఇవ్వకపోవడంలో వారు రోడ్డున పడ్డారు. వారందరికీ మనం అండగా నిలబడతాం. కరాటం రాంబాబు పోలవరం కోసం కరాలు ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చాక R&R ప్యాకేజీ నిధిని ఏర్పాటు చేసుకుని 33,000 కోట్ల రూపాయలు పోగు చేసి వారికి ఇద్దామని అన్నారు. ఆ నిధి కోసం తన వంతుగా ₹1 కోటి సొంత సొమ్మును ఆయన విరాళంగా ప్రకటించారు. ఆ వెంటనే టీడీపీ ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కూడా ₹1 కోటి విరాళం ప్రకటించారు. చిన్నపాటి సౌకర్యం వెనక చాలా విధ్వంసం ఉంటుంది. ఆ విధ్వంసం ఎంత అనేది చాలా కష్టమైన పరిస్థితి. పబ్లిక్ పాలసీలో అదే కష్టమైంది. ఈ రోజున మన ఎందుకు పోలవరం నుంచి నేను పిలుపునిస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి. పోలవరంకి ఈ రోజున 47,000 కోట్ల చిల్లరతోటి 2018లో మొత్తం పూర్తి చేస్తాం. 2014-18లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళి దాని నిజంగా 50% అయిపోయింది. 50% అయిపోయిన తర్వాత నిజంగా వైఎస్ జగన్ వచ్చి ఎన్ని కథలు చెప్పాడో ఇక్కడ గిరిజనుల్ని నమ్మించాడు. అతను వస్తే అద్భుతం జరిగిపోద్ది, మొత్తం పూర్తి చేస్తాం, రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ RR ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాడు. ఈ రోజు దాకా చేయలే. పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా కేంద్ర నాయకులతో మాట్లాడాను. కేంద్రం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా ఈ 1,60,000 మంది జీవితాలని తిరిగి ఒక గాడిలో పెట్టడానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. అది చాలా కష్టమైనది. దాని నుంచి తప్పించుకోవడానికి జగన్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాజెక్టుని చంపేశాడు. అప్పులు అలాగే ఉండిపోయినాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడారు. ఆయన ఒకటే అన్నారు, మనం ఈ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ATM లాగా అయిపోయిందని. ఎనీ టైం మనీ, డబ్బులు కావాలా ఒక చిన్న పని మొదలుపెట్టు, శాంక్షన్లు ఇచ్చుకో, డబ్బులు దోచి. ఎవడు సఫర్ అవుతున్నాడు? రాష్ట్రం సఫర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మీకు ఎంత డిమాండ్ ఉంది? మనకి ఎక్కడో ఏలూరు హెడ్ క్వార్టర్స్ పెట్టారు మన పోలవరంకి. జిల్లాల విభజనలో పోలవరం హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయింది, ఏలూరుకి. మీ అందరికి కోరిక కూడా నా దృష్టిలో ఉంది. పోలవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలి, ఇక్కడే నిలబడాలని ఒక ఆశ ఉంది హెడ్ క్వార్టర్స్గా. ఏపీలో ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీకి అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారని విమర్శించారు. కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసిందని, 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఎన్ని నెరవేర్చారని పేర్ని నాని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? ఇన్ని హామీలిచ్చాం, ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదన్నారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తా లేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కాదు, అధికారం కోసమే ముగ్గురు కలిశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారని పేర్ని నాని ప్రశ్నించారు. 2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారని, ఇప్పుడు ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. కళకళలాడుతుంటే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోని 99% హామీలను సీఎం జగన్ నెరవేర్చారని పేర్ని నాని తెలియజేశారు. నేను సంవత్సరం ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను, అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను. ఇవి దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు. ఈయనంట మరి ఎక్కడి నుంచి చేస్తాడు? సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతాను. ఏంటది? మామూలు అదేమన్నా అక్షయ పాత్ర లేదా లంకి బిందులా? ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పాలి కదా. ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అంటే 2014లో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా మేనిఫెస్టో కదా. అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా. ముగ్గురు మేనిఫెస్టో అన్నారు, ఏదో ఒక ఫోటో లేదే. ఏమైపోయింది ఫోటో? ఇవాళకి ఇచ్చింది మీరు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో మంగళవారం లెక్కించారు. 15 రోజుల్లో 1.91 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 370 గ్రాముల బంగారం, 3.850 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీ 516 USA డాలర్లు, 100 ఓమన్ బైంసాలు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ హుండీ ద్వారా 44,831 రూపాయల ఆదాయం వచ్చింది. కానుకల లెక్కింపును ఈవో రామారావు పర్యవేక్షించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న విజయవాడ నగరంలో ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిని గెలిపిస్తే అది ప్రజా విజయం అవుతుందని, బీజేపీని గెలిపిస్తే డబ్బుకే ప్రజలు పట్టం కట్టినట్లు అవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి, నిత్యం మీతోనే ఉండే సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావును ఈ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. విద్యాధరపురం కుమరిపాలెం సెంటర్లో రోడ్ షో ప్రారంభం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్దేశించేలా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి కోటేశ్వరరావు గతంలో కార్పొరేటర్గా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించారని చెప్పారు. సామాన్య కార్యకర్తగా ప్రజల మధ్య ఉండే కోటేశ్వరరావును గెలిపిస్తే చట్టసభల్లో ప్రజా గొంతుగా వినిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్కు హస్తం గుర్తుపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి సామాన్య వ్యక్తి కాదని, ఈ నియోజకవర్గంలో ఉండరని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న కోటేశ్వరరావుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పెత్తందారులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో చేసిన పనులు చెప్పుకోవడానికి ఏమీ లేక మెజారిటీ హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కులాల మతాల మధ్య కుంపట్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అన్ని కులాల మతాల వారు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధరలు తగ్గించలేదని, గ్యాస్, పెట్రోల్ ధరలు 3 పెరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కమ్యూనిస్టులతోనే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. స్థానికులను గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 1,000 కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగకొట్టిన వారిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది, నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వమని చెప్పి శాసనసభలో మాట్లాడేటటువంటి గొంతుకని ప్రశ్నించేటటువంటి గొంతుకి అవకాశం ఇవ్వాల్సిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు రోడ్ షో కార్యక్రమం కుమ్మరపాలెం సెంటర్ నుండి సితారా సెంటర్ వరకు అంబేద్కర్ రోడ్లో సాగుతూ ఉంది. ఈ దారి పొడుగున ప్రజలందరూ కూడా మంచి స్పందనతోటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ధనస్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి జరిగేటటువంటి పోటీలో కేవలం డబ్బుతోటే కాదు, ఓట్లు ఊరికే రావు, కష్టపడేవాడికే ఓట్లు వస్తాయి, పనిచేసేటటువంటి వారికే ఓట్లు వస్తాయి. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు వైసీపీని మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారని, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని పాలన చేస్తారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా భవానీపురం ఐరన్ యార్డ్లో ప్రతి షాప్కు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజలు మళ్లీ జగనన్నను ఆశీర్వదిస్తారని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐరన్ యార్డ్లో ముఠా వర్కర్స్, వ్యాపారస్తుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పరిష్కరించిందని, వారికి పలు సౌకర్యాలు కల్పించామని, విశ్రాంతి భవనాన్ని కట్టించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంది కావాలని చెప్పి దుష్టప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి చూసి వాళ్ళు వచ్చి మాట్లాడాలని చెప్తున్నాను నేను. ఇక్కడ అనేక విధాలుగా గతంలో ఐరన్ యార్డ్కి రావాలంటే నానా అవస్థలు పడేవాళ్ళు.
ఇక్కడ ముఠా కార్మికులు కూడా లారీలు దిగబడిపోయి అనేక అవస్థలు పడుతుండేవాళ్ళు. మరి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి చెందడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా కొన్ని చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్తే తప్పకుండా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే తప్పకుండా నేను ఆ సమస్యల మీద పరిష్కరిస్తాను. అలాగే నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీరందరూ నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. తప్పకుండా వారి అందరి దీవెనలు నాకు ఉంటాయని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. ఇది వైఎస్ఆర్ ప్రభంజనం రావడం ఖాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి దయతో నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలన ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ శాసనసభ్యులు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో మరి ఐరన్ యార్డ్లో పర్యటించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఐరన్ యార్డ్కి రావాలంటే లారీలు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ మరి ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గోతులు గుంతలు ఎక్కువగా ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్లు వేయించడం జరిగింది చక్కగా. అదేవిధంగా ముఠా కార్మికులు గత 4 దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు టాయిలెట్స్ లేక. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కార్పొరేషన్ వచ్చిన తర్వాత మేము మరి టాయిలెట్స్ కార్మికులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుంచో ముఖానికి రంగులు వేసుకొని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేసి గెలిపించేస్తారనుకుంటున్నారా? వారు తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారని, వారిని ప్రశ్నించే హక్కు ఆయనకు ఎక్కడిదని అన్నారు. తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా. మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడెందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు. లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఏది? మీ మండలం ఏది? చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులువా మేము మీకు ఓటేసేయడానికి? మీ సేవకులమా? మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకట్టారా మా ప్రజలకి? 57వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి, ఎంపీ కేశినేని అల్లుడు కాజా రఘునాథం, వైఎస్ఆర్సీపీ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి వెళ్లి మంచి చేసిన ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. డివిజన్లో హారతులిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సాయి అస్విత, రామ్దేవ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి గారు, రాజు గారులతో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ యొక్క 3 సంవత్సరాలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వచ్చిన 5 సంవత్సరాల కాలంలో కానివ్వండి, అభివృద్ధి చాలా
తారాస్థాయికి అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏరియాది న్యూ రాజరాజపేటలో ఇప్పుడు 50 ఇక్కడ 9 రోడ్లు కానివ్వండి మన ప్రభుత్వం వచ్చాక వేశారు. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇంతకుముందు 19 వరకు కూడా ఇక్కడ ఒక డివిజన్ ఉందో లేదో అనే ఒక రీతిలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూశారు. ఎవరిని పట్టించుకున్నట్టు లేదు. ఈ యొక్క 57వ డివిజన్ని మాత్రం పూర్తిగా వారు మర్చిపోయి పాలన చేశారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అత్యద్భుతమైన ఇక్కడ అభివృద్ధి జరిగింది. వారు విఫలమయ్యారు కాబట్టే వైసీపీకి ఇట్లా ఒక బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, ఏ ఒక్క అభివృద్ధి కానివ్వండి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాకే జరిగింది. స్ట్రీట్ లైట్లతో సహా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే వచ్చింది. అలాగే మనం చూస్తున్నాం, మన ప్రత్యర్థులు అన్ని పర్మిషన్లు పెడుతున్నారు కానీ బయటకు వచ్చి జనాల్ని, ప్రజల్ని ఓట్లు అడిగే వారికి ఎటువంటి అర్హత లేదని వారికి అర్థమైంది. ఇన్ని రోజులు ఎందుకు ఓట్లు అడుగుతున్నారో వాళ్ళకి తెలియదు. 57వ డివిజన్లో న్యూ రాజరాజపేటలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అల్లుడు గారు, చక్రవర్తి గారు, అదేవిధంగా కేసీఆర్ అల్లుడు గారు, నాన్నగారు అల్లుడు గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మేము తిరిగే ప్రాంతంలో ఒక చిన్నపాటి వర్షం వస్తేనే ఈ రోడ్డు మునిగిపోయి బురదతో బళ్ళు రావాలన్నా, అదేవిధంగా కారు రావాలన్నా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మెయిన్ రోడ్డు మీద ఎక్కడో చివరి పెట్టి ఇక్కడ దాకా నడుచుకొని ఆ బురదలో వచ్చేవాళ్ళు. అదే విషయాన్ని మా మల్లా విష్ణు గారు 2019 నుంచి 2024 మధ్యలో ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే 9 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కనీసం మంచినీరు సదుపాయం కూడా లేకుండా ఉండేది ఈ ఏరియాలో, న్యూ డెవలప్మెంట్ ఏరియాలో. కానీ మా మల్లా విష్ణు గారు అదేవిధంగా జగనన్న పరిపాలనలో మంచినీరు అందించాం, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చాం, అదేవిధంగా మేము ఇప్పుడు మాట్లాడే రోడ్డు కూడా తార్ రోడ్డు వేయడం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీట్ల పంపకంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ వినుకొండ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం 3 తరాలుగా కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేసిందని పేర్కొన్నారు. అలాంటి తమకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షర్మిల పక్కన ఉన్న నాయకులు ఆమెను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షులను కూడా మోసం చేసిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తమను పక్కన పెట్టి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన వారికి కాకుండా నిన్నగాక మొన్న పార్టీలో వచ్చిన వారికి సీట్లు కేటాయించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో గత 23 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవంతో నా కుటుంబం 3 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసి ఉన్నటువంటి కుటుంబం మా కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర రథసారథులు, ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులైనటువంటి గౌరవ వైఎస్ షర్మిల గారు ఏదైతే సీట్ల పంపకంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి జిల్లా అధ్యక్షులుగా, నియోజకవర్గ సమన్వయకర్తలుగా అనేక మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అలుపెరగని కష్టం చేసినటువంటి వ్యక్తులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది. రాష్ట్ర శాసనసభకి, పార్లమెంటుకి జరుగుతున్న ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలకి, నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తీవ్ర అన్యాయం జరిగింది. అయినప్పటికీ కూడా మేము నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలుగాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఏకైక లక్ష్యంతో మేము ముందడుగుల్లో ఉన్నాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా సరే నిజమైన కార్యకర్తలకి, నాయకులకి సముచిత స్థానం కల్పించాలని చెప్పి కేంద్ర నాయకత్వాన్ని కోరతాము. ఇవాళ జరుగుతున్న ఈ తంతంతా కూడా 4 వ్యక్తులు సీనియర్ నాయకులు పార్టీని భ్రష్టు పట్టించే దిశకి తీసుకెళ్లారు. ఇది శర్మిలారెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ నుంచి పక్కన పెట్టాలని, పార్టీ అన్ని పదవులు పక్కన పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే
ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అన్ని కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ నిబద్ధత కట్టుబడి పార్టీకే మేము అంకితమయ్యి వాళ్ళకే మేము సపోర్ట్ చేసి ఓట్లు వేపిస్తాము. తప్పు జరిగినా సరే ఇవాళ దేశంలో జరుగుతున్న మతతత్వం. భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న కూతురికి పేరెంట్స్ అపూర్వ స్వాగతం పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. ఉర్వి అనే మహిళకు 8 ఏళ్ల కిందట ఆశీష్ రంజన్తో వివాహమైంది. ఆమెకు కుమార్తె పుట్టినప్పటి నుంచి అత్తమామలు భర్త వేధిస్తున్నారు. విసిగిపోయిన ఆమె డైవర్స్ తీసుకుంది. అండగా నిలిచిన పేరెంట్స్ కూతురు మనవరాలిని డప్పులు వాయిస్తూ ఇంటికి తీసుకొచ్చారు. ఇకపై వారి బాధ్యత తనదేనని తండ్రి చెప్పాడు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణం కళావేదిక వద్ద నిత్య నీరాజనం కార్యక్రమం ఆకట్టుకుంది. భవానీపురానికి చెందిన శ్రీ శారదా నృత్య కళాపీఠం వారి ఆధ్వర్యంలో జార్ఖండ్కు చెందిన తరిత్ సర్కార్ వారు కథక్ నృత్యం, వెస్ట్ బెంగాల్కు చెందిన హేమంత్ విశ్వకర్మ వారు మణిపురి నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన కోసం అంత దూరం నుంచి వచ్చి ప్రదర్శించడం చాలా మరపురాని అనుభూతి అని చెప్పారు. శ్రీ శారదా నృత్య కళాపీఠం భవానీపురం నాట్యాచార్య సంతోష్ ఆధ్వర్యంలో పిల్లలు భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అంటూ వచన కవిత్వానికి కొత్త భాష్యం చెప్పిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన మాట తూట. సమసమాజ నవోదయానికై వెలుగెత్తాడు. కలమెత్తి నిక్కదీశాడు. అక్షరాలు నిప్పు కణికల్లా జగన్నాథ చైతన్య రథచక్రాలై జనాల మెదడులోకి చొచ్చుకెళ్లాయి. సమాజపు స్థితిగతులు, దోపిడీ వ్యవస్థ, అసమానతలను ప్రశ్నిస్తూ ఆయన రాసిన మహాప్రస్థానం అసామాన్యం. దీనులు స్వేచ్ఛ వైపు నిలబడి పాలకుల్ని ప్రశ్నించాలంటూ మహాకవిగా వెలుగొందాడు. ఆ మహాకవి పేర్కొన్న ప్రతి అక్షరం, ప్రతి పదం ఓ ఆయుధమై అజరామరం నిలిచిందని మేడే నాడు కార్మిక వీరులు స్మరణ చేస్తున్నారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు. మేనిఫెస్టోలో ఎందుకు మోదీ ఫోటో పెట్టలేదని ప్రశ్న. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ వర్గం బాగుపడింది లేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ఆవేదన.
సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్. పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీల లెక్కింపు. 15 రోజుల్లో 1.91 కోట్ల రూపాయల ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.